ఇవాళ 3 ప్రధానమైన యాప్లను లాంచ్ చేసినట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. మొదటిగా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కొత్త క్రెడిట్ సర్వీస్ను ప్రారంభించినట్లు తెలిపారు. వ్యవసాయానికి టెక్నాలజీ జోడిస్తూ స్మార్ట్ అగ్రి యాప్ను తీసుకొచ్చామన్నారు. రైతుల రుణమాఫీ, మద్దతు, బోనస్ రుణాలకు సంబంధించి హెచ్డిఎఫ్సి స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్వీస్ ఉపయోగపడుతుందని చెప్పారు మంత్రి. ఇక రెండోది, రాష్ట్రంలో డ్రగ్స్ నివారణ కోసం మిత్ర యాప్ను తీసుకొచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల మీద డ్రగ్స్ ప్రభావం స్థితిగతులను తెలుసుకుని ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉందన్నారు. ఇక చివరిగా, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మీ సేవ యాప్ను తీసుకొచ్చామన్నారు మంత్రి. ఇక నుంచి మీ సేవ సెంటర్ల ద్వారానే విద్యార్థుల గ్యాప్ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే వచ్చే 6 నెలల్లో అన్ని గ్రామాలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్నట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నాం. ఒకటి, మాదారం గట్కేసర్ సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 319 ఎకరాల స్థలంలో ఇది ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా దండు మల్కాపూర్ ఫేజ్ 2 చోటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 59.36 ఎకరాల్లో ఇక్కడో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తాం, ఎంఎస్ఎంఈ. అదేవిధంగా గన్పూర్ తూప్రాన్ మెదక్ జిల్లాలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తుర్కపల్లిలో యాదాద్రి జిల్లాలో 141 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఆలియాబాద్ మరియు తొగరల్లి కొండాపూర్ విలేజ్లో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పటంచెరు 57 ఎకరాలని, దుర్దెడ కొండపాక సిద్దిపేట జిల్లాలో 105 ఎకరాల్లో, చౌటుప్పల్ తోటపల్లి జనగామ అక్కన్నపేట ఉస్నాబాద్ మండలం సిద్దిపేట 128 ఎకరాల్లో, సంకిరెడ్డిపల్లి కోనాయిపల్లి కొత్తపేట కొత్తకోట వనపర్తి జిల్లాలో 141 ఎకరాల్లో, రేపాక అడ్డగూడూరు యాదాద్రి భువనగిరి యాదాద్రిలో, మేడిపల్లి రామగిరి మండలం పెద్దపల్లి జిల్లా కరీంనగర్లో 218 ఎకరాల్లో, మైలారం గణపురం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 60 ఎకరాల్లో, ఎండపల్లి మదిర ఖమ్మం జిల్లాలో 84 ఎకరాలలో దాదాపు 2000 ఎకరాలలో మేము చేపట్టే కనీస వసతులకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో 1500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందు